హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ స్టోరీస్. సో నా డెలివరీ అప్డేట్ కోసం ఇంకా బాయా గర్లా అని అప్డేట్ కోసం చాలామంది చాలా కమెంట్స్ చేశారు. అండ్ కొంతమంది నేనేం అప్డేట్ ఇవ్వట్లేదని చెప్పి కొంచెం సీరియస్గా కమెంట్స్ కూడా చేశారనమాట. సో నేనైతే చాలా బిజీ అయిపోయాను బేబీ వచ్చాక. అండ్ కొంచెం డెలివరీ తర్వాత కొంచెం వీక్నెస్ కూడా ఉంది. సో దానివల్ల నేను ఏ అప్డేట్ ఇవ్వలేకపోయాను. కొంచెం టైం కూడా తీసుకున్నాను అనమాట నేను హీల్ అవ్వడానికి. సో హియర్ ఈజ్ ద అప్డేట్ అనమాట. సో 28 మే రోజు నాకు మార్నింగ్ నుంచే పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. బట్ అవి నాకు పెయిన్స్ అని తెలియక, కాంట్రాక్షన్స్ అని తెలియక నేను అలానే ఇంట్లో ఉన్నానన్నమాట. సో ఆఫ్టర్నూన్ అలాగా ఎందుకు హాస్పిటల్కి వెళ్దాము, ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి డాక్టర్ని కలవడానికి వెళ్ళామన్నమాట. సో డాక్టర్ అవి కాంట్రాక్షన్స్ అమ్మ, వెంటనే అడ్మిట్ అయిపో అని చెప్పారనమాట. సో అరౌండ్ 3 o'clock అలా రీచ్ అయ్యాక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేసరికి 4 అలా అయిందనమాట. సో 4 నుంచి నన్ను అడ్మిట్ చేసుకున్నారు. ఇంకా ఎన్ఎస్టీ పెట్టి బేబీని మానిటర్ చేస్తూ ఉన్నారనమాట. సో మానిటర్ చేశాక అరౌండ్ 4 o'clock ఇన్ ద నైట్, అంటే మార్నింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ అలాగా నాకు ఇంకా ఇండ్యూస్ చేశారు. ఇండ్యూస్ చేశాక కూడా నాకు 6 centimeters డైలేట్ అయింది. అండ్ బేబీ రావడానికి సర్విక్స్ ఓపెనింగ్ కొంచెం తక్కువగా ఉంది. బికాజ్ వాడు మెడలో కార్డ్ వేసుకుని ఉన్నాడనమాట. సో దానివల్ల రాలేకపోయాడు. సో 24 hours ట్రై చేశారు నార్మల్ డెలివరీ చేయడానికి. బట్ దెన్ నార్మల్ అయితే అవ్వలేదు, నాకు సీ సెక్షన్ అయ్యింది. సో సీ సెక్షన్ అయినా కానీ చాలా తొందరగా హీల్ అయిపోయాను. సీ సెక్షన్ అని చెప్పి చాలామంది భయపడుతుంటారు. అండ్ అయ్యో సీ సెక్షనా అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. బట్ కరెక్ట్గా డైట్ ఫాలో అయ్యి కరెక్ట్గా హెల్తీ ఆప్షన్స్ చూస్ చేసుకుంటే చాలా తొందరగా హీల్ అయిపోవచ్చు. అండ్ బేబీ హెల్తీగా ఉంది కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అనమాట. సో 29th మే 7:40 AM పుట్టాడనమాట బుడ్డోడు. సో వెయిట్ అప్రాక్సిమేట్లీ 3.7 kgs ఉన్నాడనమాట. సో నాకు బేబీ బాయ్. చాలామంది అప్డేట్స్ అడుగుతున్నారు. సో హియర్ ఈస్ ద అప్డేట్, బేబీ బాయ్ అనమాట. హెడ్ పట్టుకోవాలి. ఓకే, ఆబ్వియస్లీ చాలామంది పిల్లలకి పుట్టాక జాండీస్ వస్తూ ఉంటుంది కదా, అలాగే వీడికి కొంచెం జాండీస్ కనపడింది. సో దానివల్ల వాడిని ఫోటో సెషన్కి పెట్టారనమాట. NICUలో అరౌండ్ 24 hours పెట్టారు. 24 hours తర్వాత మాకు ఇచ్చేసారనమాట. 5 days ఉన్నాను హాస్పిటల్లో, మమతా హాస్పిటల్లో. సో రూమ్స్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. అదొక సపరేట్ వీడియో చేస్తాను, హాస్పిటల్ డీటెయిల్స్ అవన్నీ. సో ఇదే అనమాట అప్డేట్, డెలివరీ అప్డేట్. బేబీ బాయ్ అండ్ నేను చాలా హెల్తీగా ఉన్నాము, నో వరీస్, అంతా బాగానే ఉంది. అండ్ బేబీ బాయా గర్లా అని ఇప్పుడు మీకైతే క్లియర్ అయిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. సో ఎవ్రీబడి ఇన్ ద ఫ్యామిలీ ఈజ్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ, బేబీ ఈజ్ హ్యాపీ. సో నేను కొంచెం హీల్ అవ్వడానికి టైం తీసుకున్నాను కాబట్టి ఇంకా డెలివరీ రూమ్లో వీడియోస్ తీయడానికి, అవన్నీ అప్డేట్స్ ఇవ్వడానికి నాకైతే అస్సలు ఓపిక లేదు. అండ్ ఇంకా అందరు కూడా టెన్షన్లో ఉన్నారు. సో వీడియోస్ ఏం తీయలేదన్నమాట. ఈ వీడియోస్ అన్నీ, క్లిప్స్ అన్నీ డెలివరీ తర్వాత తీసినవే. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.